హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భవానీని. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇదైతే నా బ్రేక్ఫాస్ట్. ఏంటనుకుంటున్నారా? ఆమ్లెట్, అది కూడా బ్రెడ్ ఆమ్లెట్. అంటే ఈజీగా మనం సింపుల్గా చేసుకోవాలి, టేస్టీగా హెల్తీగా ఉండాలి అనుకుంటే ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా మంచిగా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద ఏమి వేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండేవే కొంచెం కరివేపాకు, కొంచెం చిన్న హాఫ్ ఉల్లిపాయ వేసుకున్నాను, మిరియాల పౌడర్, ఉప్పు, కారం వేసుకున్నాను, అంతే. ఇంకేమీ కూడా నేను యాడ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ నేను ఫస్ట్ అయితే బ్రెడ్ కాల్చేటప్పుడు పిల్లలకైతే నెయ్యి వేయండి, చాలా మంచి హెల్తీగా ఉంటుంది బ్రెడ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసరికి మనకైతే మనం ఏ ఆయిల్తోనే ఏదైతే అదే తినేస్తాం, కానీ మనం కూడా బ్రెడ్ని బటర్తో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే సాల్టెడ్ బటర్ వాడాను, ఎందుకంటే నేను యూజ్ చేసేది మిల్క్ బ్రెడ్ కాబట్టి. సో నేను ఇలాగా బటర్ని సాల్టెడ్ బటర్ వేసుకున్నాను. ముందుగా అయితే ఆమ్లెట్ వేసుకున్నాను. ఆమ్లెట్ వేసుకున్న వెంటనే కొంచెం దాన్ని స్ప్రెడ్ చేసుకున్నాను జస్ట్. తర్వాత బ్రెడ్ని అలాగా ఇటు అటు కొంచెం మిక్స్ చేశాను అనమాట, ఎందుకంటే దానికి అలా ఎక్కువగా ఎగ్ అనేది ఉంటుంది కాబట్టి నేను అలా చేసి ఇలా పాకెట్ లాగా ఫోల్డ్ చేసుకున్నాను. మీకు జస్ట్ నార్మల్గా చూపించాను. తర్వాత నేను జస్ట్ నార్మల్గా ఫోల్డ్ చేసుకున్నాను. ఎక్కడైనా ఎక్సెస్ ఉంటే మనం ఎగ్తో కూడా ఫిల్ చేసేసుకోవచ్చు దాన్ని. జస్ట్ నార్మల్గా నేను ఇంకా ఎక్కువ ఎగ్ తినాలి అని అనుకోలేదు, మనకి అంత హెల్తీగా అనిపించదు కదా. ఎక్కువ హెల్తీ తింటే మనకి ఆరోగ్యం ఎక్కువైపోద్ది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. పిల్లల కంటే చేసేస్తాం కానీ మనకు తినాలంటే ఒళ్ళంతా బద్ధకం వచ్చేస్తుంది. సో ఇలా అయితే నేను చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.